తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మన అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈ దినము కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎవడు నలిగిన హృదయం కలవాడు కావాలి. మనం ఆరాధనలో పాల్గొంటాం, పరిశుద్ధ ఆరాధనలో పాల్గొంటాం. ఏదో క్యాజువల్గా వెళ్తాము, పాటలు పాడతాము, దేవుని ప్రార్థిస్తాము, వాక్యం వింటాము, వచ్చేస్తాము. కానీ మనం పరిశుద్ధ మందిరంలో చేరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడని, మన ప్రార్థనలు వింటున్నాడని, మనల్ని గమనిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఎవడు నలిగిన హృదయం గలవాడై వణుకుచుండునో, నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి, ఆరాధించాలి. వణుకుతూ మనము దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దృష్టించుచున్నాను అంటున్నాడు. ఆయన చూస్తున్నాడు, మనల్ని చూచి మనల్ని ఏం చేస్తాడు? మనము ఆయన చేతిలో మనం చెక్కుకొని ఉన్నాము అని ఒక వాక్యంలో రాయబడి, తర్వాత ఆ నలిగిన హృదయం కలవాని ఎడల ఆయన కృపచూపు దేవుడై ఉన్నాడు. నలిగిన హృదయం కలవాని ఎడల ఆయన దయచూపు దేవుడై ఉన్నాడు. వారి ప్రార్థనలు విని వారి మనవులు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నలిగిన హృదయం కలిగి ఉంటారో, ఎవరు వణుకుచూ ఉంటారో వారిని దేవుడు దృష్టిస్తూ వారి కార్యాలు నెరవేర్చే దేవుడుగా ఇక్కడ మనకి ఈ వాక్యంలో తెలియచేయబడుతుంది. మనము వణికి భయముతో భక్తితో ఆయన్ని సేవించాలి. మనం భక్తి చేస్తాము కానీ భయము కలిగి ఉంటాం. మనం ఆరాధనలో పాల్గొంటాం కానీ భక్తి చేస్తాము కానీ భయము కలిగి ఉంటాం. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎవరు నలిగిన హృదయం గలవాడై వణుకుతూ ఉంటాడో వారినే నేను దృష్టిస్తున్నానని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భయంతో ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధిద్దాము, వణుకుతూ ఆయన్ని సేవిద్దాము, భయభక్తులు కలిగి ఆయనని ఆరాధిద్దాము. అప్పుడు దేవుడు తన సన్నిధి దీవెనలతో మనల్ని నింపుతాడు. అప్పుడు మనల్ని మన కోరికలు ఆయన సన్నిధిలో నెరవేర్చుతాడు. ఆయన విజ్ఞాపన చేసినప్పుడు ఏమైతే సన్నిధిలో చేరి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ విజ్ఞాపన ఆయన వింటాడు. ఎందుకంటే మనము వణుకుతూ ఉన్నాం కాబట్టి, భయభక్తులు కలిగి ఆయన్ని విజ్ఞాపన చేస్తున్నాం కాబట్టి, ప్రార్థిస్తున్నాం కాబట్టి, సేవిస్తున్నాం కాబట్టి మన ప్రార్థనలు వింటారు. తప్పకుండా విని మనల్ని ఆయన చేతిలో చిక్కుకుంటాడు. మనకి ఏ అపాయం రాకుండా కాపాడుతాడు, మనకి ఏ కీడు తగలకుండా కాపాడుతాడు. ఆయన భయంతో సేవించినప్పుడు మన ఏందో ఆయన దృష్టించి ఆయన మన ఎడల కృపచూపు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుని సన్నిధిలో మనం చేరి ఆరాధన చేస్తున్నప్పుడు నలిగిన హృదయం కలవారమై వణుకుతూ ఆయనను సేవించినప్పుడు మన ఎడల దేవుని గొప్ప కార్యాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకొని ఆ విధమైన ఆరాధన చేసి దేవుని దీవెనలు పొందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాలం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకిచ్చిన ఈ వాక్యం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎవడు దీనుడై మీ సన్నిధిలో వణుకుతాడో వారినే మీరు దృష్టిస్తున్నారని వాక్యం ద్వారా తెలియచేసిన దేవా మీకు స్తోత్రం ప్రభువా. మీ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలను మా ప్రభువా మిమ్మల్ని సేవించుచు ప్రభువా నాయన తండ్రి, మీ ఆలయంలో నాయన కూడి ఉన్న బిడ్డలను ప్రభువా నాయన మీరు చూసే దేవుడు అని ఈ వాక్యంలో తెలియచేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. వణుకుతూ మిమ్మల్ని సేవించినప్పుడు వారిని చూస్తున్నానని మీరు వాక్యంలో తెలియచేసిన దేవా నాయన, మందిరంలో చేరిన ప్రతి వారు ప్రభువా వణుకుతూ నాయన భయము కలిగి నాయన మిమ్మల్ని సేవించి మనైనా మీ దృష్టిలో ఉండి ప్రతి ఈవిని పొందుకొనిలాగా ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదములంతా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.